హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే చాలామంది బీపీఆర్ రైడర్ గురించి మనకు ఏ పాలసీలో ఉన్నాయి, దానివల్ల యూజేజ్ ఏంటి, ఎట్లా ఏ విధంగా కొటేషన్ ఇచ్చేటప్పుడు యాడ్ చేయాలి అనే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బేసిక్గా మనకు బీపీఆర్ రైడర్ అనేది బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు దీని ఫుల్ ఫామ్. ఇది మనకు సేవింగ్ పాలసీల్లో మాత్రమే, ఓన్లీ గ్యారెంటెడ్ పాలసీల్లో మాత్రమే 4 రకాల పాలసీలు మాత్రమే ఉన్నాయన్నమాట. అదొకటి వచ్చేసి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నార్మల్గా కీ ఫీచర్స్ ఇవన్నీ చూస్తారు కదా. జస్ట్ మనం ఏ విధంగా ఎంట్రీ చేయాలి, దానికి కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి అనే దాని గురించి, బీపీఆర్ రైడర్ ఏ విధంగా యాడ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి 4 పాలసీలలో. ఇప్పుడు ఫ్రంట్ పేజీలో ఈ పేజీ ప్రతి ఒక్క పాలసీకి వస్తుంది, మీకు ఐడియా ఉంటే. దీంట్లో జెండరు కింద ప్రపోజర్ సేమ్ యాజ్ ఇన్సూర్డ్ 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎస్ అని పెట్టుకుంటేనే బీపీఆర్ రైడర్ అనేది యాడ్ చేయొచ్చు. ఫస్ట్ రూల్ ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ప్లాన్ వేరియంట్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మినిమం ప్రీమియం ఇంత కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదో ఇక్కడ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్, ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇది ఒక్క రైడర్ మాత్రమే యాడ్ అయ్యి ఫైనల్ పేజ్ అనేది మనకు వస్తుంది, లోడింగ్ బీపీఆర్ అని చెప్పేసి. ఇట్లా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే రైడర్ ప్రీమియం 2786. అది కాదు, నాకు మేక్ యూర్ ఓన్ బేస్ ప్యాకేజ్ అంటే వితౌట్ రైడర్స్ ఒకటి డీటెయిల్స్ వస్తాయి. మేక్ యూర్ ఓన్ ప్లాన్లోకి వెళ్ళి ఇక్కడ టాటా ఏఏ వైటాలిటీ వెల్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నో అని పెట్టుకుంటే కింద రైడర్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. కావాలంటే చూడు, ఎస్ ఉంటే బీపీఆర్ రైడర్ ఇన్యాక్టివ్లో ఉంది, నో ఉంటే బీపీఆర్ రైడర్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే టెర్మినల్ ఇల్నెస్ ఈ రైడర్ తీసేసేయాలి, ఈ పార్ట్నర్ కేర్ డబ్ల్యూఓపీ ఆప్షన్స్ అన్నీ తీసేసేయాలి, క్రిటి కేర్ ప్లస్ తీసేసేయాలి. ఓన్లీ 3 ఆప్షన్స్ మాత్రమే టిక్ చేసుకొని ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత బీపీఆర్ రైడర్ ఎంటర్ అవుతుంది. ఇది ఒక్కొక్క రైడర్ గురించి స్లైడ్ వస్తుంది, మీకు ఐడియా ఉంటే. ఇక లాస్ట్కి చూసుకున్నట్లయితే బీపీఆర్ రైడర్ సంబంధించిన ప్రీమియం ఎంత కట్టాల్సి వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎఫ్జీ సుప్రీంలో. అదే ఎఫ్జీ ప్లస్లో అయితే ఈ విధంగా వస్తుంది చూడండి. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్, ఏజ్ 18, ఇదో 16 పెట్టి ఇది పెడితే నెక్స్ట్ ఇది కింద యాక్సెప్టే చేయొచ్చు చూడండి. జెండర్ పెట్టి ఇది పెడుతుంటే నో అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని ఏజ్ ఒక 33 పేరెంట్స్ పేరు పైన ఇస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మిగతా రైడర్స్ యాడ్ చేయడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. ఏదైనా రిస్క్ జరిగితే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎప్పుడు కూడా రెగ్యులర్ లిమిటెడ్ పే తీసుకుంటాము. 24,000, 12 ఇయర్స్ పీపీటీ, మ్యాక్సిమం 17 ఇయర్స్ పాలసీ టర్మ్ వచ్చేసి ఇంత. దీంట్లో ఏంది 12 ఇయర్స్ పే చేస్తాం, 5 ఇయర్స్ వెయిట్ చేస్తాం, మొత్తం 17 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఇన్ని రకాలు బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటే డైరెక్ట్గా బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ ఒక్కటి యాడ్ చేసి లాస్ట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఈ రైడర్కి 800 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఇంట్లో. ఇంకొకటి ఏంటంటే మేక్ యూర్ ఓన్ ప్లాన్ అని కొట్టేసి ఇక్కడ నో అని పెట్టుకుంటే ఇది బీపీఆర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే బీపీఆర్కి సంబంధించిన స్లైడ్, మిగతా రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. కస్టమర్కి ఓన్లీ రైడర్ డీటెయిల్స్ ఒకటి బీపీఆర్ది ఇక్కడ కనిపించాలి, వాళ్ళకి బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్కి ఎంత అమౌంట్ పే చేసినావు అని కనిపిస్తేనే అది యాక్టివేట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఇది రిటర్న్స్ అది ఒకటి, లాస్ట్ ఫైనల్ పేజ్ ఒకటి, 3 పంపించేస్తే మనకు సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దీంట్లో బీపీఆర్ రైడర్ అమౌంట్ తక్కువ వచ్చింది. ఇంతకుముందుకు ఎఫ్జీ సుప్రీంలో కాస్త ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఎఫ్జీ సుప్రీంలో 50 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ ఉంటుంది. 50 సంవత్సరాల వరకు దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి కాస్త ఎక్కువ ప్రీమియం ఉంటుంది. దీంట్లో ఓన్లీ 12 ఇయర్స్ ప్లస్ వెయిటింగ్ పీరియడ్లో మాత్రమే రైడర్స్ అనేది పాలసీ టర్మ్ ఉన్నంత వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్లు అనేవి వస్తాయి. కాబట్టి మనకు ఆ టైం వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి కాబట్టి మనకు తక్కువ ప్రీమియంకి బీపీఆర్ రైడర్ కూడా యాడ్ చేయొచ్చు ఎఫ్జీ ప్లస్లో. దానికి దీనికి మేజర్గా ఏంది, పాలసీ టర్మ్ గుర్తుపెట్టుకోండి. పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు రిటర్న్స్ ఎక్కడ స్టాప్ కాకుండా ఉండాలి అనుకుంటే బీపీఆర్ రైడర్ యాడ్ చేయండి.
రిటర్న్స్ అనేది దాంట్లో రిటర్న్స్ సేమ్ వస్తాయి, దీంట్లో రిటర్న్స్ వస్తాయి బీపీఆర్ యాడ్ చేయడం వల్ల. లేదంటేనంటే పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు, పాలసీ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. గ్రిప్ ఎస్ఐపి గురించి ఇంకొక వీడియో చేస్తాను.